నమస్తే. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 12 రాష్ట్రాల్లో చేయబోతున్నాం అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ప్రకటనతో కొన్ని రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుడుతోంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఇలా 2026లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసం బహుశా ఈ పార్టీలన్నీ కూడా ఇప్పటి నుంచే ఆందోళన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్ లో రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. ప్రసాద్ గారు, అసలు ఏమీ ప్రక్రియ మొదలు కాకముందే వెస్ట్ బెంగాల్లో మేము అగ్నిగుండం చేస్తాం, జరగనివ్వం చెప్పి మమతా బెనర్జీ ప్రకటించారు. గతంలో చాలా పెద్ద హడావిడి చేశారు. ఇప్పుడు ఏంటి మరి, ఎలా జరుగుతుందో ఆయా రాష్ట్రాల్లో? ఇప్పుడు నేను చెప్పిన వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఏంటి పరిస్థితి? రాజు గారు, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ అంటున్నారు. ఇది 12 రాష్ట్రాలు లేకపోతే యూనియన్ టెరిటరీలో చేస్తున్నారు. మన యావత్ భారతదేశంలో ఓటర్ల సంఖ్య 97,000 కోట్లు. దాంట్లో ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ సార్ అంటున్నారు కదా, అది 51 crores ఉన్నాయి, 51 కోట్లు. సో దాంట్లో మనం చూసుకుంటే అండమాన్ నికోబార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. సో ఈ రాష్ట్రాల్లో అన్నిట్లో ఇప్పుడు ఎలక్షన్లు అవుతుందా అంటే ఇప్పుడులో అయితే కాదు. ఇప్పుడు ఒక 4 రాష్ట్రాల్లో అయితే ఏవైతే ఉన్నాయో 26లో కేరళలో, పుదుచ్చేరిలో, తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో ఈ 4 రాష్ట్రాల్లోనే అవుతోంది. అయితే మనము ఇప్పుడు చూసుకుంటే ఈ ఎస్ఐఆర్ అనే దాని మీద బీహార్లో చేస్తున్నందుకే వీళ్ళు ఓటు చేరి 50 లక్షల ఓటర్లను తీసేశారు, ఇవి చేశారని హడావడి చేయడం తప్ప, కోర్టులో, సుప్రీం కోర్టులో కూడా వెళ్ళి కేసు వేశారు. సరే, మీకు అబ్జెక్షన్లు ఏవైతే ఉంటుందో రేస్ చేయండి, ఏ ఓటర్లు డిలీట్ అయిపోయా వాటిని తీసుకురండి, ఆ డీటెయిల్స్ మళ్ళీ యాడ్ చేస్తాము అన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్క సింగిల్ ఓటర్ని కూడా వాళ్ళు తీసుకురాలేకపోయారు. ఎలిజిబుల్ ఓటర్లు ఎవరైతే డిలీట్ అయిపోయిందో. అందు గురించి ఇది ఏంటంటే, ఇది కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్స్ అండర్ ఆర్టికల్ 326, ఆర్టికల్ 324 కంపల్సరీ వాళ్ళు చేయాల్సిందే. ఇంకా మనం చూసుకుంటే రాజు గారు, ఇది ఏమీ కొత్తదేం కాదు ఇది. ఎందుకంటే లాస్ట్ చేసింది ఏంటంటే ఎప్పుడో 21 years బ్యాక్ చేశారు, దాని తర్వాత ఎప్పుడు చేయలేదు కదా. సో అందు గురించి ఇక్కడ మనకి ఇంకా డీటెయిల్స్ లోకి, హిస్టారికల్ డీటెయిల్స్ లో వెళ్తే 1951-52 ఫస్ట్ టైం ఎప్పుడైతే ఎలక్షన్లు జరిగిందో అప్పుడు చేశారు. తర్వాత 60s and 70s లో మల్టిపుల్ టైమ్స్ చేశారు. అంటే అప్పుడు పాపులేషన్ గ్రోత్ అనడము, స్టేట్ రీఆర్గనైజేషన్స్ అనడము, అందు గురించి చేశారు. మళ్ళీ 1980s లో ఎమర్జెన్సీ ఎరా తర్వాత మళ్ళీ మైగ్రేషన్స్, అర్బనైజేషన్లు ఇవన్నీ జరగడంతో చేశారు. లాస్ట్ 2002 to 2004 చేశారు. అందు గురించి దీని గురించి ఏదో పెద్దగా రాద్ధాంతం చేసేసి ఇంకేదో చేయడం కంటే దీంట్లో నాకు ఇంకేం పసలేదనిపిస్తుంది వీళ్ళ అపోజిషన్ ఆర్గ్యుమెంట్ లో. అంటే బేసిక్ గా ప్రసాద్ గారు ఏంటంటే, మనకి వెస్ట్ బెంగాల్లోనైనా లేకపోతే తమిళనాడు అయినా, ఇప్పుడు కేరళ అయినా అపోజ్ చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మా ఓటు బ్యాంకును తీసేస్తున్నారు, స్పెసిఫిక్ గా మా ఓటు బ్యాంకును మొత్తం లాగేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తారు. ప్రజల్లో అందరూ ఉంటారు కదా, ఓటర్లలో బీజేపీ తీసేసిన వాళ్ళలో బీజేపీ వాళ్ళు ఉండొచ్చు. ఎవరికి ఓటేస్తారో ఎవరు డిఫైన్ చేస్తారు? అసలు లాజిక్ కనిపించట్లేదు, ఆరోపణలో లాజిక్ కనిపించట్లేదు. ఇది ఈ కమెంట్స్ లేకపోతే ఈ నెరేటివ్ ఇచ్చే వాళ్ళకి అసలు ఈ ఓటర్ నమోదు లేకపోతే ఓటర్ క్లీన్ అప్ లేకపోతే క్లీన్ అయిపోయిన తర్వాత అబ్జెక్షన్స్ రేస్ చేసి మళ్ళీ ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అనే ఎటువంటి అవగాహన లేని వారు చేస్తున్న పనులు ఇవన్నీ. ఎందుకంటే మనం తెలంగాణలో చూసాము, దగ్గర 2015లో ఒక 28 lakh ఓటర్స్ ని డిలీట్ చేసేసారు అంటున్నారు. అది అయిన తర్వాత మళ్ళీ ఆంధ్ర, తెలంగాణలో 2018-19 ఎలక్షన్స్ లో 33 లక్షల ఓటర్లని డిలీట్ చేయడం జరిగింది అంటున్నారు. కర్ణాటక 2019 ఎలక్షన్ లో జరిగింది, ఆంధ్ర 2019 ఎలక్షన్స్ లో జరిగింది, తెలంగాణ 2024 లో 5 లక్షల ఓటర్లను తొలగించారు. ఇది ఎప్పుడు జరుగుతున్న
కార్యక్రమమే, ఇదేం కొత్త ఏం కాదు. అయితే ఇప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ పొరపాటు జరిగితే ఏం చేయొచ్చు? ప్రతి ఒక్క పార్టీకి వాళ్ళ బూత్ లెవెల్ ఆఫీసరో బూత్ అధ్యక్షుడో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఓటర్ లిస్ట్ లో చూసుకుని వాళ్ళు బాబు ఇవన్నీ డూప్లికేట్ ఓటర్స్, లేకపోతే ఈ ఓటర్లు మా దీంట్లో లేరు, వీళ్ళ వెరిఫికేషన్ చేసుకున్నాము ఇవన్నీ చెప్పి, లేకపోతే వీళ్ళ ఓటర్లను అనవసరంగా మీరు తొలగించారు అని ఇటువంటి డీటెయిల్స్ కి ఎప్పుడైనా చేయొచ్చు. అది ఇంకోళ్ళు ఇప్పుడు సపోజ్ నా ఓటు లేకపోతే మీ ఓటే తీసేశారు మిస్టేక్, మళ్ళీ నేను ఆర్టీఐ అయినా ఫైల్ చేసి లేకపోతే ఫ్రెష్ అప్లికేషన్ అన్నా విత్ ఆల్ ద వ్యాలిడ్ డాక్యుమెంటేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళు ప్రతి గృహానికి వెళ్ళి ప్రత్యేకంగా చెక్ చేస్తున్నారు. యూజువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ మనకి భాగ్యనగరంలోనే చూసుకుంటే ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్క జిహెచ్ఎంసి ఆఫీస్ ఉంటుంది. దాంట్లో ఎవరో ఒక కాంట్రాక్ట్ ఆఫీసర్నో కాంట్రాక్ట్ ఎంప్లాయీని ఎవరినో పంపించి చెక్ చేసుకురండి అంటున్నారు. వాళ్ళు ఉన్నారా లేదా అవంతా ఏం చెక్ చేయట్లేదు. వాళ్ళు జస్ట్ ఫోన్ చేసి మేము ఇక్కడ ఉన్నాం మీరు రండి అంటున్నారు. ఒకవేళ రాకపోయినా సరే వాళ్ళు ఓకే చెప్పేస్తున్నారు. అలా కాకుండా అసలు నిజంగా ఉన్నారా లేదా వాళ్ళ ప్రూఫ్ సంతకాలు ఇవన్నీ తీసుకుని ఇంకా ముందుకు వెళ్తారు. సో అదే తేడా. సో అందు గురించి ఏదో ఒక ఇష్యూ లేని చోట ఇష్యూలను తీసుకురావడమే తప్ప ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే ఉందో కంపల్సరీ చేసి తీరాల్సింది రివిజన్. సో తద్వారా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో అసలు వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలిసిపోతుంది మనకి. ఇంకా వాళ్ళ బయోమెట్రిక్స్ లేకపోతే ఇటువంటివి ఏమైనా క్యాప్చర్ చేస్తే అసలు వాళ్ళు ఇక్కడ వాళ్ళ లేదా దానికి సంబంధించిన డిక్లరేషన్లు అవన్నీ చేయాలి. ఒకవేళ తొలగించిన తర్వాత కాదు అని, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉండే రోహింగ్యాలను డిలీట్ చేశారు అనుకోండి, కాదు మాకు ఓటర్లు ఉన్నారంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని పట్టేసి వాళ్ళు రోహింగ్యాలు అవునా కాదా అని ఈజీగా పడతారు. ఆ కారణం చేతనే ఏ ఒక్క ఓటర్లని తొలగించిన ఓటర్లను వీళ్ళు తీసుకురాలేకుండా, ఎందుకంటే వీళ్ళు ఇల్లీగల్లీ తీసుకొచ్చిన ఓటర్లను మళ్ళీ వీళ్ళు ఎక్కడ పట్టుబడి మొత్తం వాళ్ళ బయోమెట్రిక్స్ అన్ని డీటెయిల్స్ ఎక్కడ బయటపడతాయన్న భయం చేత ఏ పార్టీలు అయితే మన దేశ సురక్ష విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యి అక్కడ ఉండే ఓటర్ డెమోగ్రఫిక్స్ ని మార్చాలని ప్రయత్నం చేశారు, అటువంటి వాళ్ళు భయపడి మళ్ళీ అసలు మేము ఎక్కడ ఉన్నామో మా వేర్ల నుంచి ఎలా తీసుకొస్తున్నామో ఇల్లీగల్ మైగ్రేషన్ చేస్తున్నామో అవన్నీ లాగేస్తారు అనే భయం చేత వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్లు చేయలేదు. మమతా బెనర్జీ విషయమా మనకు తెలిసిందే. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడు మినిస్టర్ అయిపోతున్నాడు, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, అన్ని అయిపోతున్నారు. ఆవిడ జస్ట్ డెమోగ్రఫిక్ మీదనే ఆధారపడి గెలుస్తోంది. అందు గురించి మమతా బెనర్జీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేసింది. ఒకవేళ నిజంగా చేస్తాను ఇలా చేస్తాను అలా అందనుకోండి, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సరే మనం ఇప్పుడు ఈవిడ మాట వినట్లేదు కాబట్టి దేశ సురక్షిత సెక్యూరిటీ సేఫ్టీ ఆఫ్ ద ఎలక్షన్ అఫీషియల్స్ కి లేకపోతే మనం బంగ్లాదేశ్ తో ఉన్న టెన్షన్లకి ఈ కారణం చేత మనం ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిందే అని డిసైడ్ చేసి ఇంకా అగ్రెసివ్ గా వాళ్ళు చేయొచ్చు. నేను అనుకోవడము మమతా బెనర్జీ చాలా తెలివైన పొలిటీషియన్, రాజకీయవేత్త. నాయిస్ చేస్తారే కానీ ఆ స్టేజ్ వరకు వారు వెళ్ళరని నేను అనుకుంటున్నాను. రాజు గారు ఎంత ఫూలిష్ గా ఉంటుందంటే ప్రసాద్ గారు, ఇప్పుడు బీహార్లోనైనా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోనైనా చనిపోయిన వారు ఓట్లు తొలగించాలి కదా, డూప్లికేట్ ఓట్స్ 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటే తొలగించాలి కదా. ఇప్పుడు అక్రమంగా వలస వచ్చేసి అసలు మన ఇండియన్ సిటిజన్సే కానీ వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చేసి వాళ్ళకి అన్ని రకాలుగా వీళ్ళు ఇక్కడ ఉపాధి కల్పించి రకరకాల ఓటు బ్యాంకుని ఎలాగా అక్రమంగా బిల్డ్ చేసుకున్నారో మరి దాన్ని బస్ట్ చేయాలి కదా. సో దొంగ ఓట్లు తీయకూడదు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీయకూడదు, పర్మనెంట్గా షిఫ్ట్ అయినటువంటి ఓట్లు తీయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు వేసే వాళ్ళలో చాలా వరకు వీళ్ళే ఎక్కువ ఉన్నారు, అంటే నాట్ ఎలిజిబుల్. సో అలాంటి వాళ్ళు ఓటు అన్ని కూడా అలాగే ఉంచేయాలని చెప్తుంది. సో అది అర్థం కావట్లేదు, అంటే ఎలా సాధ్యపడుతుంది అది? వాళ్ళకి ఇప్పుడు ఏ ఇష్యూ లేనప్పుడు ఏదో ఒకటి ఇష్యూ క్రియేట్ చేయాలి, దాంట్లో ఇది ఒకటి. ఈ ఇష్యూలన్నీ మీరు చూసుకుంటే ఈ డీప్ స్టేట్ వాళ్ళు వివిధ దేశాల్లో ట్రై చేసిన మోడల్స్ ఇవన్నీ ఏవైతే ఇష్యూలు ఉన్నాయో అన్ని, ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ లో కూడా ఓటర్లని మోసం చేసి అవామీ లీగ్ గెలిచింది,
లేకపోతే ఇటువంటివన్నీ తీసుకురావడము, జ్యుడిషియరీ యూజ్ చేసుకోవడము, ఇటువంటివన్నీ బయట ఈ టూల్ కిట్ మోడల్ ఏదైతే ఉంటుందో అది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా సరే భారతదేశంలో అది వర్కౌట్ అవ్వదు. ఈ జెన్జీ అంటారు, ఇవంటారు, అవంటారు, లేకపోతే ఓటర్ చోరీ అంటారు. నిజంగా వాళ్ళ దగ్గర ఏం ఇష్యూలు లేవు కాబట్టి ఇది తీసుకొస్తారు. SIR చేయాల్సిందే, ఎంత త్వరగా అయితే అంత త్వరగా అన్ని రాష్ట్రాల్లో చేయాలి. ఇప్పుడు ఫేజ్ 2 12 రాష్ట్రాలు అన్నారు, తద్వారా మిగతా అన్ని రాష్ట్రాల్లో చేయాల్సిందే. దానికి ప్రతి పౌరుడు సహకరించాల్సిందే. సో అందు గురించి అది మన బాధ్యత కూడా. కరెక్ట్. ఇక్కడ ఓటరు జాబితా ప్రక్షాళనతో పాటు మరొక లబ్ధి అంటే మరొక ప్రయోజనం కూడా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ఎలాగో ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు కాబట్టి దీంట్లో అక్రమంగా చొరబడి వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్ కానీ, రోహింగ్యాలు కానీ, ఇల్లీగల్ గా ఎవరైతే బోర్డర్ దాటి వచ్చేసారో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేయచ్చా త్రూ దిస్ ప్రాసెస్? చెయ్యొచ్చు అంటున్నారు. డిలీషన్లు చేసేస్తుంటే వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చెప్పట్లేదు అంటే, మళ్ళీ లేదు వీళ్ళందరూ జెన్యూన్ ఓటర్స్ అని చూపిస్తే మీరు కాగితాలు చూపించండి అని అడుగుతారు. అప్పుడు అది ఎంత జెన్యూనో కాదో చెక్ చేస్తారు. వీళ్ళ బర్త్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు ఆధార్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో వీరి తండ్రి గారు లేకపోతే ఇటువంటి వాళ్ళు అసలు ఏ ఊరు ఏంటి డీటెయిల్స్ చూపించండి, కాగితాలు ఇవన్నీ అడుగుతున్నారు. అవి చూపిస్తే వీళ్ళు బండారం బయటపడుతుంది కదా, అప్పటికప్పుడు వాళ్ళు ఏదో సృష్టించలేరు. అందు గురించి వాళ్ళకి ఈ భయం పట్టుకుంది. సో ఆ విధంగా ఎవరు సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎవరు సిటిజన్ ఆఫ్ ఇండియా కాదు అనేది నిర్ధారించడము ఎన్నికల సంఘం పని కాదు. కానీ ఈ చేసేటువంటి ఈ ఓటర్ జాబితా ప్రక్షాళనలో భాగంగానే ఇవన్నీ కూడా బయటపడతాయి కాబట్టి డిపోర్ట్ చేయడం అనేది కూడా మళ్ళీ దానికి వేరే యంత్రాంగం, హోమ్ మినిస్టర్ చూసుకుంటుంది. అట్లీస్ట్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాక్సిమం పట్టుకోవచ్చు అని అంటూ ఉన్నారు. ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఇల్లీగల్ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వారిని మళ్ళీ వాళ్ళ దేశానికి పంపించే బాధ్యత హోమ్ మినిస్ట్రీ ఇదే. ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్స్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళ బాధ్యత ఏంటంటే వ్యాలిడ్ ఓటర్సే వచ్చి ఓటు వేయాల్సిందే, అంతే. ఇల్లీగల్ ఓటర్స్ ఓటు వేయకూడదు, అంతే వాళ్ళది. సో అందు గురించి వాళ్ళకి కావాల్సిన కాన్స్టిట్యూషన్ పవర్స్ వాళ్ళకు ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లను తీసుకెళ్లి గంటకి లక్షల్లో కొద్దిగా చార్జ్ చేసే వాళ్ళని తీసుకెళ్లి పెట్టినా సరే ఏమీ అవ్వదు కూడా. సో అందు గురించి ఈ ప్రాసెస్ ఎప్పటిలాగా పూర్తవుతుంది? ఈ మొత్తం 12 రాష్ట్రాల్లో డేట్స్ మనకి ఇచ్చారు కదా, అది ఈ 4th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. వచ్చి ఫిబ్రవరిలో కల్లా కంప్లీట్ చేయాలనుకుంటుంది టోటల్. అంటే ఫైనల్ రోల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై 7th February 2026. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్లో మళ్ళీ ఎలక్షన్లు ఉంటుంది కదా, అసెంబ్లీ ఎలక్షన్లు. అందు గురించి 7th February కల్లా దీన్ని కంప్లీట్ చేయాలంటున్నారు. ఓకే ప్రసాద్ గారు, 600 సరే ఈ SIR జరిగి తీరాల్సిందే, జరగాలని మనం కూడా కోరుకుందాం. తద్వారా ఓటర్ జాబితా ప్రక్షాళనతో పాటు అన్నిటికంటే దానికంటే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వాళ్ళు మన దేశం పౌరులు కానటువంటి వాళ్ళు ముందు ఇక్కడి నుంచి డిపోర్ట్ చేయాలి. అది జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అన్ని శాఖల సమన్వయంతో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి, నమస్కారం. మరి ఈ అంశానికి సంబంధించి SIR ఇది జరుగుతోంది 12 రాష్ట్రాల్లో, అలాగే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా నిర్వహించబోతోంది కేంద్రీయ ఎన్నికల సంఘం. దీనికి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలలో ఏమైనా వాస్తవం కనబడుతుందా? కేవలం రాజకీయ పరంగా కేంద్రం మీద బురద చల్లడానికి చేస్తున్నారు? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో పెట్టండి. మనం మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం, కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.